హాయ్ అండి అందరికీ. ఈరోజైతే యమ్మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా చికెన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి. నేను బిర్యానీ కోసం చేసుకుంటున్నాను కాబట్టి బిర్యానీ పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఒక ఎగ్ని కొట్టి వేస్తున్నాను. ఒక దబ్బ నిమ్మరసం, ఒక చిటికెడు సోయా సాస్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాజుని ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు మరో స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్ కాస్త ఆయిల్ వేసుకొని పుదీనా, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంతలో చికెన్ కూడా ఫ్రై అయితే అయిపోయింది. సో ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మరిగిన వాటర్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 80% వరకు అయితే కుక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బిర్యానీ పాట్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి టమాటో, ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలిపెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా వేసి 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఈ బిర్యానీ పాట్ అయితే మా పెళ్ళికి మా హస్బెండ్ వాళ్ళ ఇంటర్ క్లాస్మేట్స్ అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. వంశీ అన్న, గౌతమ్ అన్న, పృథ్వీ అన్న వీళ్ళన్నమాట మాకు గిఫ్ట్ చేసింది ఈ పాట్ అయితే. ఇప్పుడు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఫ్రైని కూడా వేసుకొని కాస్త పెరుగు వేసుకొని కాస్తన్ని వాటర్ పోసుకొని అలాగే లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను అనమాట. స్మెల్ అయితే అదిరిపోతుంది. మరి టేస్ట్ లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో చూసి చెప్తాను. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని లేయర్స్ లాగా వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని గార్నిష్ కోసం బ్రౌన్ ఆనియన్స్, కాజు, కొత్తిమీర చల్లుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు. అలాగే ఫైనల్గా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అన్నమాట. కంపల్సరీ వేసుకోవాలి అని అయితే ఏం లేదు. ఫుడ్ కలర్ గురించి అయితే అదన్నమాట. ఇప్పుడు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను. వావ్, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అలాగే ఆనియన్స్ తోటి లెమన్ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్రతి ముక్కకి లెమను, ఆనియన్ వేసుకొని తింటే సూపర్గా ఉందని మరోసారి చెప్తున్నాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.